హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ప్రజెంట్ మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో సేల్ అయితే నడుస్తుంది కదా. ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిలేటెడ్ గా మనకి బుక్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఆఫర్ ప్రైస్ లో ఉన్నప్పుడు మనకి ప్రైస్ తగ్గినప్పుడు మీకు టెలిగ్రామ్ లో ఇన్ఫార్మ్ చేస్తున్నాను. కాబట్టి టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, టెలిగ్రామ్ లో ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడైనా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు కాంపిటేటివ్ బుక్స్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. ఎవరైనా తీసుకోవాలంటే ప్రైస్ డ్రాప్ అయినప్పుడు అయితే మీరు తీసుకోవచ్చు. మనకి రైల్వేకి సంబంధించి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ 2024 నోటిఫికేషన్ కి అయితే మీరు అప్లై చేశారు కదా. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి ఈ రోజు అప్డేటెడ్ నోటీస్ అయితే విడుదలవడం జరిగింది. ప్రస్తుతానికి ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్ అలాగే కొన్ని జోన్స్ లో అప్డేట్ చేశారు. మిగతా అన్ని జోన్స్ లో కూడా మనకి ఈవినింగ్ కల్లా అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. దీంట్లో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతానికైతే ఓన్లీ ఎస్ఐకి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది, కానిస్టేబుల్ సంబంధించి రాలేదు. ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ 2024 నోటిఫికేషన్ కి అప్లై చేశారో వాళ్ళ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఓకే మీకు 3 రకాలుగా వస్తుంది. మీ అప్లికేషన్ అనేది ఎటువంటి ఎర్రర్స్ లేకుండా కంప్లీట్ గా మిస్టేక్స్ లేకుండా ఉంటే కనుక అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని అయితే వస్తుంది. లేదా ఏదైనా చిన్న చిన్న రీజన్స్ ఉంటే కనుక ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అని అయితే వస్తుంది. నెక్స్ట్ రిజెక్ట్ అయితే కనుక రిజెక్ట్ అలాంగ్ విత్ ద రీజన్స్ ఫర్ రిజెక్షన్. ఓకే మీకు రిజెక్ట్ అయితే రిజెక్ట్ అయిందని వస్తుంది. అలాగే మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అన్నది కూడా అక్కడ రీజన్స్ అయితే కింద డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీరు rrbapply.government.in వెబ్సైట్ లోకి వెళ్ళి మీ ఆర్పిఎఫ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ కాదు, ప్రస్తుతానికి ఓన్లీ ఎస్ఐ స్టేటస్ మాత్రమే అందుబాటులో ఉంది. ఆర్పిఎఫ్ ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, యాక్సెప్ట్ విత్ కండిషన్ తో ఉందా, లేదా రిజెక్ట్ అయిందా, రిజెక్ట్ అయితే ఎందుకు కారణాలు అనేవి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి అందరికీ కూడా ఎస్ఎంఎస్ అలాగే ఈమెయిల్ కూడా అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి అయితే చేస్తున్నట్లుగా కూడా ఇక్కడైతే చెప్తున్నారు. కాబట్టి మీ ఈమెయిల్ అండ్ మెసేజ్ కూడా చెక్ చేసుకోండి. ఓకే సో మనకి అన్ని కూడా ప్రాపర్ గా చెక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ స్క్రూటినీ అనేది చేసి వితౌట్ మిస్టేక్స్ అయితే మనకి ఇదైతే ఇవ్వడం జరిగిందని కూడా చెప్పడం అయితే జరిగింది. మీకు అప్లికేషన్ స్టేటస్ కి సంబంధించి రిజల్ట్ అయినా ఏదైనా డౌట్స్ అనే ఉన్నా వీటికి సంబంధించి ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు, మొబైల్ నెంబర్స్ అలాగే మెయిల్ ఐడి. 10 AM to 5 PM మీరు మీ డీటెయిల్స్ అనే వాటిని ఇన్ కేసు మీరు ఏదైనా పొరపాటున రిజల్ట్ అయితే నేను అన్ని కరెక్ట్ గానే అప్లోడ్ చేశాను, ఫోటో సిగ్నేచర్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి, నేను అప్లికేషన్ అంతా కూడా రూల్స్ ప్రకారమే అప్లోడ్ చేశాను, అయినా నా అప్లికేషన్ రిజెక్ట్ అయింది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అప్లికేషన్ స్టేటస్ రిలేటెడ్ గా ఇక్కడ మొబైల్ నెంబర్ లేదా మెయిల్ ఐడికి అయితే మీ యొక్క డీటెయిల్స్ తో వాళ్ళకైతే మెయిల్ చేయండి. వాళ్ళు చెక్ చేసి ఏదైనా ఆపర్చునిటీ ఉంటే కనుక చూస్తారు. ఓకే మనకి వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఆర్ఆర్బీ అప్లై లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, రీజన్ ఏంటి అన్నది అయితే మనకి కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ప్రతి వాళ్ళు ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా మనకి అప్లై చేసిన వాళ్ళ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకుంటారు. ఓకే థ్యాంక్ యూ.